హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయిపోయిన హోలీ పండుగ శుభాకాంక్షలు. అయిపోయినాక పెట్టాల్సి వస్తుంది వీడియో వచ్చేసి. బట్ ఈ మధ్య అయితే అస్సలు సెట్ అవ్వడం లేదు నాకు టైము వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. హోలీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు? 3గా 4గా? మేమైతే 3గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ రోజు మా ఆయన లీవ్ పెట్టిండి. ఇక లీవ్ పెట్టిన తర్వాత సెలబ్రేట్ చేసుకోకుంటే ఎట్లుంటుంది? మళ్ళీ ఆ రోజు గ్రహణం అని అంటున్నారు. చాలా కన్ఫ్యూజ్ అయినాం, చేసుకోవాలా వద్దని. ఇక లాస్ట్కి అయితే ఎట్లా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. నాకైతే మా స్కూల్ డేసే గుర్తొచ్చినాయి అవి. ఎందుకంటే అప్పుడు మా ఫ్రెండ్స్ వెనకాల పడి గుడ్లు కొట్టుకోవడం, వాటర్ కొట్టుకోవడం, వెనకాల పడి మస్తు మజా ఉన్నది. బట్ ఇప్పుడు అంతా ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే మా ఫ్యామిలీ మేమే రుద్దుకోవడం, ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఎవరు పక్కకు లేరు. మా గల్ల ఏంటంటే ఏ ఫెస్టివల్స్కి అంత అడావిడి ఉండదు, నార్మల్ సైలెంట్గా ఉంటుంది. మా ఫ్యామిలీనే ఆడుకోవాల్సి వచ్చింది. ఇక చిన్నగా ఎట్లనో అట్లా ఎంజాయ్ చేసినాము. మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఎండ్ వరకు చూడండి, ఓకేనా? మాకు ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఎవ్వరు లేరు సపోర్టు, మాది మేమే తీసుకోవాలి. మంచిగా నాకు ఎవరైనా ఫొటోస్ వీడియోస్ తీసి పెట్టే వాళ్ళు ఉంటే నా సామిరంగా మంచిగా నీట్గా వైట్ డ్రెస్ వేసుకొని మస్తు ఎంజాయ్ చేసేదాన్ని, మంచిగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకునేదాన్ని. బట్ ఇక ఎవ్వరు లేరు కాబట్టి నేను ఎంత నీట్గా రెడీ అయినా మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వీడియోస్ ఫొటోస్ మంచిగా రాలేవనుకో డిసప్పాయింట్ అవుతాం కదా. అదేదో నార్మల్గా ఉండి సెలబ్రేట్ చేసుకుంటే ఎంతో కొంత సంతోషాన్ని ఎంత పొందుతాను కదా అన్నట్టు ఇక నార్మల్గానే ఎంజాయ్ చేసాము. అందరిలాగా ఏం హడావిడి చేయలేదు. మేము మా ఫ్యామిలీ వరకే ఎంజాయ్ చేసినాం. అవును, హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో మీకు తెలుసా? మీకు తెలియకపోతే నాకు తెలిసినంతలో మీకు చెప్తాను, వినండి. వీడియో చూసుకుంటూ నేను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాను రీజన్స్ అనేటివి చెప్తాను, ఓకేనా? వినండి. అసలు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే, హిస్టరీలో ఏముందంటే, హిరణ్యకశిపుడు తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలని చెప్తాడు. బట్ తన సొంత కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడు. ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడు తన చెల్లి అయిన హోలిక సాయంతో ప్రహ్లాదుని అగ్నికి ఇట్లా కాల్చేద్దాం అనుకుంటారు అగ్నిలో. బట్ ఇది దురుద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ఆ అగ్నిలో హోలిక కాలిపోతుంది. హోలికకి ఏంటంటే అగ్ని నుంచి రక్షణ వరం కూడా ఉండేది, అంటే రక్షింపబడే వరం కూడా ఉంది. అగ్నిలో కాలినా ఆమె కాలిపోకుండా వరం ఉంది, అయినా ఆమె కాలిపోతుంది. ఎందుకంటే దురుద్దేశంతో చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి జరిగింది? చెడు పైన మంచి గెలిచింది. ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాదు, ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని కృపతోటి ఆయన మంచిగా కాలిపోకుండా మంచిగా సేఫ్గా ఉంటాడు. కానీ హోలిక మాత్రం మొత్తం కాలిపోతుంది. అంటే చెడు పైన మంచి గెలిచింది కాబట్టి దానికి సూచనగా మనం హోలీ జరుపుకుంటాము. మళ్ళీ రకరకాల రంగులు కూడా పూసుకుంటారు. దానికి కూడా కారణం ఉంది. ఏంటంటే చిన్నప్పుడు శ్రీకృష్ణుడు గోపికలతోటి ఆడుకునేటోడంట. ఇట్లా రకరకాల రంగులు పూసుకుంటూ ఆడుకునేటోడంట శ్రీకృష్ణుడు గోపికలతోటి. అందుకే మనం కూడా రకరకాల రంగులు పూసుకుంటూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది రీజన్స్ వచ్చేసి మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఆ హోలీ సెలబ్రేషన్స్ కంటే ఈ ఫోటోషూటు వీడియోల పిచ్చే ఎక్కువ మాకైతే. ప్రతి ఫెస్టివల్స్ అయినా అంతే. బట్ అది ఎంజాయ్ చేస్తాం, ఇది ఎంజాయ్ చేస్తాం, రెండు 50-50 రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇలా హ్యాపీ హోలీ. అడే హోలీ అడే sana komega. वेट कर रही
మన వాళ్ళు ఇప్పుడే అయిపోతుంది. శాస్త్ర అయిపోతున్నాయి కలర్ అమ్మది తగలదా కావును ఉంది. సిద్ధు పట్టుకోను ఫోన్ పట్టుకో. పట్టు Salah forma aja. Surya. Mira, Sasra. డాడీ మొత్తం పోసేసారు డాడీ. డాడీ అయిపోతుంది. మొత్తం పోసేసారు మొత్తం మొత్తం హ్యాపీ. మొహాన్ కమ్ ఇద్దారా సిద్ధుగా వేసుకోవచ్చు. అయిపోతున్నాయి కలర్స్. కొంచెం వేసుకోవచ్చు. ఇంకా కాలు వేసుక సిద్ధుకు తుప్పో సిద్ధుకి సిద్ధుకు రుద్దుంటే సిద్ధుకి చేతికి రుద్దుకో కలర్ చేతికి రుద్దుకో. నేను ఫోటో తీస్తా. చేతికి ఇలా రుద్దుకో. ఇలాంటి
చేయొద్దు నగలదు నాకు వద్దు కామెడీ ఉంది. సిద్ధి పట్టుకోను, ఫోన్ పట్టుకో. డ్రాప్ చేయనా? నేను నీకు రుద్దుతా. సిద్ధు మంచిగా పట్టుకో ఫోన్. అడ్డం అడ అట్లా ఇట్లా. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ టిల్లుగా అవుతుందా? టిల్లుగా మొత్తం రుద్దేస్తుంది టిల్లుగా. ఇంకొన్ని కలర్స్ వేస్తారు. మొత్తం కలర్స్ అన్ని రుద్దేశారు. మొత్తం కలర్స్ ఫేస్ మొత్తం కలర్ అయిపోయింది. ఫేస్ అంతా కలర్ మొత్తం. హై ఫ్రెండ్స్ చూసారు అన్ని కలర్స్. హ్యాపీ హోలీ కలర్స్ అన్ని కలర్స్. ఇంకటికి కొంటారా సిద్ధిగడ మొత్తం కలర్స్ రుద్దుకోండి. శాస్త్రాలు తీసుకోండి. అలా వాళ్ళ డిస్ట్రిక్ట్ చెప్తాను. హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే. మా ఆయన అంత ఎంజాయ్ చేయలేము కానీ మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసిండ్రు. నాకైతే కడుపు నిండిపోయింది. మేము రంగులతో అంత ఎంజాయ్ చేయలేము కానీ లోపలికి వచ్చినాక వాటర్ తోటి అయితే మస్తు ఎంజాయ్ చేసినాం నేను మా ఆయన అయితే. బట్ ఏదో ఒకటి అయితే ఎంజాయ్ అయితే చేసినాం హోలీ. ఇక 4th డే మార్నింగ్ రోజు మాకు ఇంటి దగ్గరికి ఇట్లా వచ్చిండ్రు. మంచిగా అనిపించింది. ఫీలింగ్ వచ్చేసి మంచి ఆశీర్వాదంలా అనిపించింది. నేనైతే ఇంట్లో బియ్యం ఉండే బియ్యం ఇచ్చిన. ఆయన కట్నం కూడా ఏమన్నాడు పండుగ పూట అని. దగ్గర అంత అమౌంట్ లేదు ఇచ్చేటంత, చాలా తక్కువ ఉంది. మళ్ళీ అంత తక్కువ ఇస్తే ఏమన్నా అనుకుంటారని లేవు స్వామి అని చెప్పి నీకు ఏమనుకున్నారో ఏమో. ఇక బియ్యం అయితే ఇచ్చిన. మంచిగా అనిపించింది. ఇక ఒక చిన్న క్లిప్ తీసుకున్న వీడియో వచ్చేసి. ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఇంతేనండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్.